హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను అమర్, మీరు చూస్తున్నారు అమర్ టెక్ ఇన్ఫో. ప్రీవియస్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అనేది అయితే ఒక వీడియో అయితే నేను చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూడవచ్చు. అయితే దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఇది ఏంటంటే, ఆ వీడియోలో మనం సెటప్ మాత్రమే చేస్తాము. ఇది మన ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అక్కడి వరకే చేస్తాము. దాని తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీడియో అప్లోడ్ చేయడానికి కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సెట్టింగ్స్ ఒక్కసారి మీరు చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అది డిఫాల్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఆ సెట్టింగ్స్ ఏంటనేది నేను మొబైల్ స్క్రీన్లో మీకు చూపిస్తాను. మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళే ముందు అయితే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అయినా నోటిఫికేషన్ రూపంలో పొందండి. చిన్న ఇంట్రో తర్వాత మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. డిఫాల్ట్ సెట్టింగ్స్ కోసం అయితే ఫస్ట్గా మీ బ్రౌజర్లో studio.youtube.com అని చెప్పేసి ఓపెన్ చేసినట్టయితే అక్కడ మీ ఛానల్ డీటెయిల్స్తో, అంటే మీరు ఏ జీమెయిల్ ఐడితోనైతే ఛానల్ క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడితోని మీరు లాగిన్ అయిపోయి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ సేమ్ ఈ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అయితే ఇలా వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో లెఫ్ట్ సైడ్లో లాస్ట్లో మీకు సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది కదా ఒకటి, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇలా సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే దీంట్లో మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అనేది చూపిస్తాను నేను. జనరల్లో మీకు కరెన్సీ గురించి అడుగుతుంది, యూఎస్డీ ఉంది కదా, అది అలానే వదిలేసేయండి. దాని తర్వాత ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఛానల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది, బేసిక్ ఇన్ఫో అని అడుగుతుంది. దీంట్లో ఏంటంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనేది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో ఉన్నట్టయితే ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద కీవర్డ్స్ అని ఉంది కదా, కీవర్డ్స్ అంటే మీ ఛానల్కి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే నార్మల్గా మనం వీడియో కింద కీవర్డ్స్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. అది ఎలా అంటే ఆ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్, అంటే మన వ్యూవర్స్ ఎలా అయితే సెర్చ్ చేస్తారో ఆ కీవర్డ్స్ మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నేను తెలుగు మూవీస్ అన్నాను అనుకోండి, తెలుగు మూవీస్ ఒకవేళ నా ఛానల్లో తెలుగు మూవీస్ అప్లోడ్ చేస్తున్నాను. అయితే పీపుల్ ఎలా సెర్చ్ చేస్తారంటే, వ్యూవర్స్ ఎలా సెర్చ్ చేస్తారో తెలుగు మూవీస్ 2020 అని చెప్పి సెర్చ్ చేస్తారు. అట్లా అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్యాగ్ తెలుగు మూవీస్ 2020 అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తానంటే నేను అమర్ వ్లాగ్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఫస్ట్గా అయితే ఛానల్ నేమ్ ఇస్తున్నాను. దీని తర్వాత వ్లాగ్స్కి సంబంధించిన కొన్ని ట్యాగ్స్ అయితే మనం ఇవ్వచ్చు. నేను తెలుగు వ్లాగ్స్ అని ఇస్తున్నాను. ఇలా అయితే సెర్చ్ చేయరు, వ్యూవర్స్ ఎలా సెర్చ్ చేస్తారో వ్లాగ్స్ గురించి అవి మీరు ఇక్కడ ట్యాగ్స్ రూపంలో మీరు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినట్టయితే ఏంటంటే మీరు పీపుల్ సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ మీ ఛానల్ వాళ్ళకి అక్కడ రిజల్ట్స్లో చూపిస్తుంది. డైరెక్ట్ అక్కడ నుంచి ఓపెన్ చేసి మీ వీడియోస్ అయితే చూడడానికి వాళ్ళ ఆప్షన్ ఉంటుంది. అయితే దీని తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు, కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ కిడ్స్ కోసం మనం వీడియోస్ చేస్తున్నట్టయితే, ఒకవేళ కిడ్స్ కోసం కాదు అన్నట్టయితే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఎవ్రీ వీడియోకు, అంటే మీరు కిడ్స్ గురించి ప్లస్ వేరే వీడియోస్ కూడా మీరు చేస్తారనుకుంటే ఎవ్రీ వీడియోకి ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో అని చెప్పేసింది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈచ్ వీడియోకి మీరు డైరెక్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ మీకు ఎవ్రీ వీడియోలో అది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో చూపిస్తూ ఉంటుంది. అయితే దీని తర్వాత మనకి కొన్ని ఫీచర్స్ ఉంటే అది ఎలిజిబుల్ అవ్వడానికి అయితే మనకి ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ అయితే అవసరం ఉంటుంది. మనకి సెకండ్ దాంట్లో ఎలిజిబుల్ అని అది డిజేబుల్లో ఉంది కదా, అది ఒకవేళ అనబుల్ అవ్వాలంటే మనకి ఏంటంటే వెరిఫై ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలని అడుగుతుంది. అయితే దానిపైన క్లిక్ చేస్తే మనకి న్యూ జాబ్ ఓపెన్ అవుతుంది. న్యూ జాబ్లో మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే ఇక్కడ చూడవచ్చు. వీడియో లాంగర్ దాన్ 15 minutes, కస్టమ్ థంబ్నెయిల్స్, లైవ్ స్ట్రీమింగ్, ఇంకోటి మనకి అపీలింగ్ కంటెంట్ ఐడి క్లెయిమ్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ 4 ఆప్షన్స్ ఒకవేళ మనం ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ మన మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాత మనం నెక్స్ట్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేస్తుంది కదా, దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇదేంటంటే అప్లోడ్ డిఫాల్ట్స్లో
మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ మీరు డైరెక్ట్ డిఫాల్ట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం థంబ్నెయిల్, ఇక్కడ టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, లేకపోతే విజిబిలిటీ అంటే మనకి పబ్లిక్ కావాలన్నా ప్రైవేట్ కావాలనేది, ఇంకా ట్యాగ్స్ అయినా కూడా ఆ వీడియోని బట్టి మనం ఇక్కడ ఈ 4 మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఇది డిఫాల్ట్లో పెట్టినట్టయితే మీకు ఎవ్రీ వీడియో కూడా ఇదే డిఫాల్ట్లో వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇది డిఫాల్ట్లో పెట్టద్దు, ఎందుకంటే ఎవ్రీ వీడియోకి మన టైటిల్ చేంజ్ అవుతుంది, డిస్క్రిప్షన్ చేంజ్ అవుతుంది, ప్లస్ ట్యాగ్స్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి వీటిని అయితే డిఫాల్ట్లో పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు మనకి. అంటే మీరు పెట్టుకోవచ్చు, ఒకవేళ అన్ని వీడియోస్కి సేమ్ టైటిల్, సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ ట్యాగ్స్ ఇస్తాం అనుకున్నప్పుడు మీరు ఇది డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. దీని తర్వాత మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది పక్కన దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం చెక్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, యూట్యూబ్లో 2 రకాల లైసెన్సెస్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి క్రియేటివ్ కామన్స్ అని చెప్పేసి. క్రియేటివ్ కామన్స్ అంటే మనం ఎవరి వీడియో అయినా రీయూజ్ చేస్తూ ఉంటే దానికోసం అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన లైసెన్స్ ఏంటంటే క్రియేటివ్ కామన్స్. క్రియేటివ్ కామన్స్ అంటే మనం వేరే వాళ్ళ వీడియోని రీయూజ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకి అది చూపిస్తుంది. లైసెన్స్ పెట్టినట్టయితే మన వీడియోస్ వేరే వాళ్ళు కాపీ చేసినా కూడా వాళ్ళ వీడియోస్ వాళ్ళకి మనం క్లెయిమ్ ఇవ్వడం కానీ, లేకపోతే అంటే వాళ్ళ వీడియోస్ పైన మనం క్లెయిమ్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకు స్ట్రైక్ ఇవ్వడం కానీ మనం చేయొచ్చు. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అనేది ఏ కేటగిరీ కిందకి వస్తాయి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కామెడీ వీడియోస్ పెట్టినట్టయితే ఇక్కడ కామెడీ అని చెప్పేసి, మనం ఒకవేళ ఇట్లా వ్లాగింగ్ సంబంధించిన పెట్టాలనుకుంటే మనం ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అనేది కదా, దీనికి సంబంధించి ఒకటి పెట్టాలి. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ లాంటివి మనం ఏమైనా అప్లోడ్ చేస్తే, మూవీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే మీరు ఎంటర్టైన్మెంట్ అని. అంతేకాకుండా ఒకవేళ న్యూస్ అండ్ పాలిటిక్స్ గురించి మీరు ఏమైనా ఛానల్ పెట్టాలనుకుంటే దాంట్లో మీరు న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే ఆప్షన్ ఉంది మనకి. ఒకవేళ ఎడ్యుకేషనల్ వీడియోస్ అంటే ఇప్పుడు నార్మల్గా నేను చేస్తున్నాను, మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్కి నేను ఎడ్యుకేషన్ చెప్పేసి పెట్టుకుంటాను. దీని తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ ఏమైనా చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ విధంగా మీరు దీంట్లో కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేను వ్లాగ్స్ సంబంధించిన ఛానల్ చేస్తున్నాను కాబట్టి ట్రావెల్స్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాను. దీని తర్వాత వీడియో లాంగ్వేజ్, ఒకవేళ వీడియోలో మీరు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా అంటే మీరు అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు మాత్రం సెలెక్ట్ చేయకపోయినా అది నన్ను అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినా కూడా ఏం కాదు. దీని తర్వాత మీకు క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది కదా, దీంట్లో ఇది నన్ను అని వదిలేసేయండి, ఇది పెట్టకుండా ప్రాబ్లం ఉండదు మనకి. దాని తర్వాత కామెంట్స్ అని ఉంది. కామెంట్స్ దగ్గర ఏంటంటే మనకి ఇక్కడ మనకి హోల్ పొటెన్షియల్లీ ఇంప్రోప్రియేట్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆల్ కామెంట్స్ అని ఉంది. హోల్డ్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఉంది. డిజేబుల్ కామెంట్స్ అని ఉంది. ఒకవేళ మీరు దీంట్లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ఆల్ కామెంట్స్ అని చెప్పేసి ఆల్ కామెంట్స్ అని సెలెక్ట్ చేసుకున్న మాత్రం ఎవ్రీ కామెంట్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దీంట్లో కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగైనెస్ట్గా ఏదైనా కామెంట్ ఉందా, అది ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత మన నెక్స్ట్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ అయితే ఇంతే. దీని తర్వాత మనం నెక్స్ట్ సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ పర్మిషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. పర్మిషన్స్లో మన సెట్టింగ్స్ అయితే ఏం చేయడానికి ఉండదు. అయితే దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లెర్న్ మోర్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఆ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీలో చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం చేయాల్సిన సెట్టింగ్స్ అయితే ఏముండవు. ఆల్రెడీ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. దీని తర్వాత డిఫాల్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కామెంట్స్కి సంబంధించిన సెట్టింగ్సే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఆల్ కామెంట్స్ అని మనం పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఆల్ కామెంట్స్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. దీని తర్వాత అగ్రిమెంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చేయాల్సిన సెట్టింగ్స్ అయితే ఏముండవు. ఒకవేళ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది. లెర్న్ మోర్ పైన క్లిక్ చేసినట్టు మీరు డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. అయితే ఈ సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ డబుల్ చేసుకోకుండా ఈజీగా అయితే మీరు వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చేసిన తర్వాత మనకి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టు మనకి సెట్టింగ్స్ అనేది సేవ్ అయిపోతాయి. సెట్టింగ్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మనకి చూపిస్తూ ఉంటుంది. మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనం ఏదైతే సెట్టింగ్స్ ఇప్పుడు చేసుకున్నామో ఆ సెట్టింగ్స్ అక్కడ వస్తూ ఉంటాయి. వాటిని ప్రతిసారి సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ సెట్ చేయకపోతే మీరు వీడియోలో ప్రతిసారి సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
కాబట్టి నేను ఈ సెట్టింగ్స్ అయితే మీకు చూపించాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే నేను వీడియో అప్లోడింగ్ గురించి అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దాంట్లో మీరు ట్యాగ్స్ ఇవ్వడం ఎలా ఇవ్వాలి, ప్లస్ మీ థంబ్నెయిల్, టైటిల్, మీ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఎలా ప్రొవైడ్ చేయాలనేది నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. అయితే ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే మా ఛానల్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.